బైబిల్ ఉంది అందరి కోసము. బైబిల్ అనేది కుల మత వర్గ భేదం ఏది లేదు. మిమ్మల్ని ప్రొటెక్షన్ చేసి మిమ్మల్ని ఆత్మగౌరవంగా బతకమని చెప్పింది బైబిల్. బైబిల్ ఆటే ఇలా మీరు పాస్టర్లు, బైబిల్ ఆటే ఇలా సంఘస్థులు, బైబిల్ ఆటే ఇలా కోట్ల రూపాయలు సంపాదించుకుని, బైబిల్ ఆటే ఇలా ఆత్మగౌరవంగా బతుకుతున్నారు, బైబిల్ ఆటే ఇలా మీరు ఆ పరిశుద్ధ గ్రంథంలో ఇలా పవిత్రంగా బతుకుతున్నారంటే ఆ బైబిలే మీరు నమ్మినటువంటి బైబిల్. మీ నమ్మినటువంటి బైబిల్ కోసం ఆయన హతసాక్షి అయిపోయాడు. ఆయన హత్య చేయబడితే ఎంత నిలబడతారు. ఇక్కడ చూడండి ఎంత ఘోరము. మొత్తం అందుకోసమే ఇంత స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఇంత స్టాండ్ తీసుకోవడానికి కారణము, ఈ విధంగా తీసుకోవడానికి కారణం, ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి. ఇంకా చూడండి ఎంత ఘోరము. ఎక్కడ పోయారు మీరు? అంత సమాజం అంతా ఎక్కడ పోయింది? మరి ఏమైపోయారు? ఎందుకు నిలబడలేకపోయారు? ఎందుకోసం ఆత్మగౌరవం కోసం నిలబడలేకపోయారు? ఎందుకోసం మీరందరూ ఎంత జనం అంతా ఏమైపోయారు? ఏం జరిగిపోయింది? ఇక్కడ ఉన్నటువంటి చివరి వీడియో ప్రవీణ్ పగడాల. అరే మీరు వీడియో తీసారు కదా, వీడియో పంపి చూడండి. లైవ్ చేసారు జైబెన్ టీవీలో కూడా లైవ్ వేయడం జరిగింది. మీకు ఆ లైవ్ కూడా చూపెడతాను. మొత్తం ర్యాలీ తీసిలో ర్యాలీ కూడా మీకు చూపిస్తారు. ర్యాలీ వీడియో కూడా చూపిస్తాను. ర్యాలీ వీడియో కూడా చూపిస్తాను మీకు. జైబెన్ టీవీ ర్యాలీ వీడియోలో ఎంత కష్టపడరు, ఏ విధంగా కష్టపడరు, ఏ విధంగా జనం వచ్చేలో. మరి ఆ జనం అంతా ఇప్పుడు ఎందుకు లేరో నాకు అర్థం కాదు. ప్రవీణ్ పగడాల విషయంలో జనమంతా ఎందుకు లేరో నాకు ఇప్పటికీ కూడా అర్థం కానటువంటి ఒక భయంకరమైన బాధ. చూడండి ఇంత జనం వచ్చి జనమంతా ఎక్కడ పోయారు? ప్రవీణ్ పగడాల చూడండి ఎంత జనం వచ్చి జనమంతా ఎక్కడ పోయారు? ర్యాలీ ఇవన్నీ ప్రవీణ్ పగడాల గురించి చేసినవి. న్యాయం జరిగే వరకు ఫైట్ చేస్తున్నది. వందలాది వీడియోలు వేసాను. జేబింటిలో వందలాది వీడియోలు ఉన్నాయి. ప్రతిది కూడా ఉంది, ప్రతి వీడియో ఉంది, ప్రతి వీడియో చూడండి. ప్రతిది కూడా మాట్లాడుతూనే ఉన్నాం. ఎన్ని వీడియోలు, వందలాది వీడియోస్. ర్యాలీ ఫ్రెండ్ ప్రవీణ్ పగడాల సంబంధించినటువంటి వీడియోస్. ఇక పాస్టర్ ప్రవీణ్ అంతిమయాత్ర చూడండి. 11 days బిఫోర్. ఇది చాలా తక్కువ మంది దృశ్యాలు. చూడండి ఎంతమంది వీళ్ళందరూ పాల్గొన్నారు. కంటిన్యూ చేయడం జరిగింది. 5 గంటల సేపు సుదీర్ఘంగా లైవ్ వేయడం జరిగింది. కంటిన్యూగా లైవ్ వేయడం జరిగింది. మరి వీళ్ళందరూ పెద్ద పెద్ద పాస్టర్లు ఎక్కడ వేలు? వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఇంతమంది జనం, అన్ని లక్షల మంది జనం వచ్చి ఎక్కడ వేలు? వీళ్ళంతా అందరూ చూడండి. సుమారుగా 5.5 గంటల సేపు ఉన్నటువంటి వీడియో. పోలీసులు ఎక్కడ వేయాలి? అంతమంది పోలీసులు ఏమైపోయారు? ఇంతమంది జనం ఏమైపోయారు? అంతమంది ఆ పార్థివ దేహాన్ని పెట్టేటప్పుడు అంతమంది మీద పడి సెల్ఫీలు తీసుకొని, ఫోటోలు తీసుకొని ప్రేయర్ చేసినటువంటి, బైబిల్ సాక్షిగా ప్రేయర్ చేసినటువంటి వ్యక్తులందరూ ఎక్కడ పోయారు? ఎక్కడున్నారు మీరందరూ? ప్రవీణ్ పగడాల విషయంలో స్పందించినటువంటి మేధావులు ఇప్పుడు ఎందుకు లేరు? ఇవన్నీ ఎవడండి చూడండి ఎంత ఘోరమో. లైవ్లో మొత్తం పెట్టడం జరిగింది. మొత్తం లైవ్ చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి మీకు? ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి మీకు? చూడండి లైవ్ మొత్తం లైవ్ పెట్టడం జరిగింది. ఎంత జనం, వీళ్ళందరూ కూడా ప్రేయర్లు చేస్తున్నారు. అందరూ ఇస్తున్నారు. ఎంత బిషపులు, రెవరెండులు, వీళ్ళందరూ ఎక్కడ పోయిలో నాకు అర్థం కాదు. చూడండి ఎంత ఎక్కడ పోయిలో. ఇగో వీళ్ళందరూ ఎక్కడ పోయిళ్ళు, ఏమైపోయిళ్ళు? మరి ఇది ఇప్పటికైనా ఇంతగానో నిజాలు చెప్తున్నాము. దయచేసి మీరు ఇప్పుడైనా నిలబడకపోతే, ఈ ఆత్మగౌరవ పోరాటంలో మీరు నిలబడకపోతే, ఈ నేపథ్యంలో మీరు అండగా నిలబడకపోతే రాబోయే రోజులు ఇంకా భయంకర కుట్రలు వేస్తారు, భయంకరమైన అవమానాలు వేస్తారు, భయంకరంగా దాడులు వేస్తారు. దయచేసి ఇది మీరు నిలబడాలని, మీరు అండగా ఉండాలని మాత్రమే కోరుతున్నాను. తర్వాత మీ ఇష్టము, మీరు ఎట్లా ఉన్నా ఇబ్బంది లేదు. కానీ సత్యం సత్యమని చెప్పకపోతే, నిజాలను
మీరు ప్రచారం చేసుకోకపోతే అబద్ధాలు చాలా అందంగా ప్రచారం అవుతాయి. ఆ అబద్ధాలే ప్రచారం అయితే ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపజేయడానికి చాలా టైం పడుతుంది. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరూ ప్రొటెక్షన్ ఫోర్స్ లాగా నిలబడండి. జాయింట్ యాక్షన్ కమిటీ నిలబడండి. జాయింట్ యాక్షన్ కమిటీ నిలబడి ఆత్మగౌరవం కోసం మీరు రక్షణగా నిలబడండి. 100 మంది కలిస్తే ఎవ్వరేం చేయలేరు. ఒక్కరుంటే వాళ్ళ మీద ఏమని చేస్తారు. 100 మంది ఉంటే ఎవ్వరు కూడా ఏం చేయలేరు. 100 మంది ఒక సైనికులాగా తయారై ఆత్మరక్షణ కోసం ఇలా ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని తప్పుదో పట్టించినటువంటి వాళ్ళను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏ విధంగా చైతన్యం చేయాలి వాళ్ళకి ఆ చైతన్యం చేసి ఏదైతే క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవుల మీద దాడులు కానీ భయంకరమైన ఇబ్బందులకు గురి చేస్తే మీ అందరూ ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా నిలబడి మీ మతం జోలికి వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో ఆ మత పెద్దలతో మాట్లాడి బుద్ధి చెప్పే విధంగా ఆత్మగౌరవంగా బతకాలని సూచించేదే జై భీమ్ టీవీ. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి, పే బ్యాక్ టు ద సొసైటీ చేయండి. పే బ్యాక్ టు ద సొసైటీ చేసి మీ ఆత్మగౌరవం నిలబెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై భీమ్ ఆల్.